పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడులోని శ్రీ లక్ష్మీ గణపతి పండ్లు పూలు వర్తక సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం ఆక్వీడు మార్కెట్ యార్డులో జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కొవ్వూరి రాధాకృష్ణ, అధ్యక్షులుగా గాలిదేవర శ్రీను, ఉపాధ్యక్షులుగా మన్యం రమేష్, సెక్రటరీగా కొటికలపూడి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా పుప్పాల గంగాధరరావు చిన్న, జాయింట్ సెక్రటరీగా ఇంటి వీర వెంకట సత్యనారాయణలను ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా కొటికలపూడి త్రిమూర్తులు, జవ్వాది సత్యనారాయణ, కొటికలపూడి సత్యనారాయణ, కారింకి యేసు, మంగళంపాటి శ్రీను, అన్నెపు ఆంజనేయులు, యానాల నరసింహరావు, చిన్ని గణేష్, కొటికలపూడి దుర్గారావులను ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ 3 సంవత్సరాల కాలపరిమితితో ఉంటుందని అన్నారు. అందరూ కలిసికట్టుగా సంఘాన్ని బలోపేతం చేయాలని నూతన కమిటీ అధ్యక్షులు గాలిదేవర శ్రీను సూచించారు. శ్రీ లక్ష్మీ గణపతి పండ్లు పూలు వర్తక సంఘం ఈరోజు మార్కెట్ యార్డ్లో సంఘ సమావేశం జరగడం జరిగింది. ఈ సంఘం కొత్త బోర్డుని ఎన్నుకోవడం జరిగింది. కొత్త బోర్డులో శ్రీ లక్ష్మీ గణపతి పండ్లు పూలు వర్తక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా కొవ్వూరు రాధాకృష్ణ గారు, అధ్యక్షులుగా గాలిదేవర శ్రీని గారు, ఉపాధ్యక్షులుగా మాన్యం రమేష్ గారు, కోశాధికారిగా పుప్పాల గంగాధరరావు చిన్న గారు, సెక్రటరీగా కొడుకులపూడి వెంకటేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీగా ఇంటి వీర వెంకట సత్యనారాయణ గారు వీరిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నంబర్లుగా కొడుకులపూడి త్రిమూర్తులు గారు, జవాది సత్యనారాయణ గారు, కొడుకులపూడి సత్యనారాయణ గారు, కారింకి యేసు, మంగళంపాటి శ్రీను, అన్నెపు ఆంజనేయులు, యానాల నరసింహరావు గారు, చిన్ని గణేష్ గారు, కొడుకులపూడి దుర్గారావు గారు. మరి వీరందరినీ కూడా ఈరోజు ఈ యొక్క సంఘం సభ్యుల కింద ఎన్నుకోవడం జరిగింది. అలాగే కొత్త బోర్డు ఏర్పడడం జరిగింది. మరి ఈ యొక్క సంఘం తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి రాబోయేటువంటి వినాయక చవితి గత 39 సంవత్సరాలుగా సంఘం తరఫున ఎంతో వైభవపేతంగా జరుపుతున్నారు. ఇప్పుడు 40వ సంవత్సరం కూడా అంతే వైభవంగా చేయడానికి ఈ యొక్క సంఘ సభ్యులందరూ కూడా సహకరించి ఈ సంఘం ద్వారాగా 40వ వార్షికోత్సవ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవాలు చేయడానికి అందరూ పూనుకోవడం జరిగింది, సమాయత్తం కావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మార్కెట్ యార్డ్లో మరి కొత్త సంఘ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా దీనికి సహకరించి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు.